హాయ్ అండి, నేను మీ శరత్. వినండి, తెలుసుకోండి. ఈరోజు ఒక మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆలస్యం ఎందుకు మరి, తెలుసుకుందామా? మామూలుగా మనం సిక్ అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం, లేదా మనకు తెలిసిన మెడిసిన్స్ ఏదైనా వాడి మనకి మనం రికవరీ చేసుకుంటాం. కానీ పక్షుల్లో కాకి సిక్ అయిందనుకోండి, అవి ఎక్కడికి వెళ్తాయి, ఏం చేస్తాయి, వాటికి అవి ఎలా కాపాడుకుంటాయో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. కాకులు అనారోగ్యం పాలైనప్పుడు చీమల గూడు ఎక్కడుందో చూసుకుని అవి అక్కడికి వెళ్ళి చీమల గూడును కదిలించి వాటి రెక్కలు చాపుకుని మరి అక్కడే కూర్చుంటాయి. అప్పుడు చీమలు ఊరుకుంటాయా? వాటికి కోపం వచ్చి ఆ కాకి మీద అటాక్ చేస్తాయి. అటాక్ చేస్తూ వాటిలో ఉన్న ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. ఆ ఫార్మిక్ యాసిడ్ కాకుల్లో ఉన్న క్రిముల్ని, ఫంగస్ని మొత్తం తినేస్తాయి. ఈ తినడం ప్రాసెస్లో కాకి రికవరీ అయ్యి మళ్ళీ ఆరోగ్యంగా తయారవుతుంది. చూసారా కాకి ఎంత తెలివైందో? నిశ్శబ్దంగా ఒక మూలకు వెళ్ళి తానే బలపడే వరకు వేచి ఉంటుంది. ఆ చీమలతో కుట్టించుకుంటూ తనకి తాను రికవరీ అవుతుంది, తనని తాను కాపాడుకుంటుంది. ఈ కథ వల్ల మనకి నేర్పే పాఠం ఏంటంటే, ప్రతి సమస్య ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి బలహీనతను ప్రకటన చేయాల్సిన పని లేదు. కొన్ని యుద్ధాలు నిశ్శబ్దంగా గెలవాలి, కొన్ని గాయాలు మనలోనే మానాలి. ఎవరూ లేరని కాదు, కానీ మన మీద మనకి నమ్మకం చాలనిపించినప్పుడు అదే మనకు నిజమైన బలం. మనం కూడా కాకిలా ఉండాలి. బాధలో నిశ్శబ్దం, బలంలో గౌరవం. ఇలాంటి మరికొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసుగా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ ఫాలో మై పేజ్. ఇట్లు మీ శరత్ సైనింగ్ ఆఫ్. వినండి, తెలుసుకోండి.